నేను డాక్టర్ రోహిత్ని. సో ప్రస్తుతం ఇప్పుడు వేసవి కాలం ఉంది కాబట్టి సో పిల్లలకి స్కూల్స్ అనేది సెలవులు వచ్చాయి, హాలిడేస్లో ఇంట్లో ఉంటారు. సో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవి కాలంలో ఆ, ఎండ తాపానికి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా. ఆ, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ 11 నుంచి 4 గంటల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట. సో ఆ సమయంలో బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడం, అత్యవసరం అయితే వెళ్ళడం తప్ప మిగతా పనులు ఏమన్నా పొద్దున చేసుకోవడం, లేకపోతే 4 గంటల తర్వాత వేడి తాపం తగ్గిన తర్వాత వెళ్ళడం చేస్తే మంచిది. ప్లస్ పిల్లలకి అందరికీ సెలవులు వచ్చాయి కాబట్టి బయట తిరుగుతుంటారు, ఆడుకుంటుంటారు. కొంతమంది ఈ చెరువుల దగ్గరికి వెళ్ళి ఈత కొట్టడం అవన్నీ చేస్తుంటారు. సో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏమైనా ఇబ్బందులు కాకుండా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ప్లస్ పిల్లలకి విరోచనాలు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బయట ఫుడ్ తినడం ఈ హాలిడేస్లో ఉండడం వల్ల. సో నీళ్ళ పదార్థాలు ఎక్కువేయడం, పిల్లనే కాకుండా వృద్ధులకు కూడా నీళ్ళ పదార్థాలు ఎక్కువేయడం, మజ్జిగ కానీ లేకపోతే బటర్ మిల్క్ మజ్జిగ, లేకపోతే రాగి జావ కానీ, లేకపోతే ఉట్టి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు కానీ, ఓఆర్ఎస్ నీళ్ళు ఇస్తే డిహైడ్రేషన్ అనేది కాకుండా ఉంటుంది, పెద్దలకి పిల్లలకి బాగా ఉంటుంది. సో ఈ చర్యలు తీసుకుంటే మన ఎండ తాపానికి కొంచెం మనకు సహాయంగా ఉంటుంది. వృద్ధులు కానీ పిల్లలు కానీ మోషన్స్ ఏమన్నా అయినా, లేకపోతే బాడీ టెంపరేచర్ పెరిగినట్టు అనిపిస్తే తడిబట్టి వేసుకొని తుడవడము, టెంపరేచర్ చెక్ చేసుకోవడము. ఒకవేళ కంట్రోల్ అవుతుంది అంటే పర్లేదు, లేకపోతే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూయించుకోవడము. లేకపోతే వేడి జ్వరం అని నిర్ధారణ అయితే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవడం చేస్తే మనకు సహాయంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలం సెలవుల్లో పిల్లలందరూ స్కూల్లోని హాలిడేస్ ఉంటాయి, ఇంటి దగ్గరనే ఉంటారు. సో అందరూ గుడి ఒక దగ్గర ఉండి ఆడుకోవడము అవన్నీ చేస్తారు. సో ప్లస్ బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకొని, లైక్ ఇబ్బంది పడకుండా, వాళ్ళకి దెబ్బలు తాగకుండా, ప్లస్ ఈ చెరువుల దగ్గరికి వెళ్ళకుండా, అంటే అపాయం జరగకముందే వాళ్ళకి చర్యలు తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్లో టైంలోనే ఉంటారు, కానీ ఇప్పుడు సెలవులు ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు.